దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో మనము జీవించాలి. బలవంతం అయిపోయిన తర్వాత మరి బైబిల్ పట్టుకున్నా దేవుని వాటి చదివినా ఈ ప్రయోజనము లేదు. కనుక సమయాన్ని మనం ఏం చేయాలంటే స్వధీనంగా చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్తాం కదా. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నారండి? ప్రతిదినము ఏం చేస్తున్నారండి? ధ్యానించాలి. ఆ వాక్య ప్రకారంగా మనము జీవిస్తూ ఉండాలి. లోకసువార్త 3:2 చూడండి, దేవుని వాక్యము ఎవరికి వచ్చిందంటండి? ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నందుకు దేవుని వాక్యం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చిందండి? ఆయన ఏం చేస్తున్నాడండి? అరణ్యంలో ఉండి దేవుని ధ్యానం చేస్తున్నాడు, దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని కోసం కనిపెడతారో, ఎవరి కోసం దేవుని కోసం సృష్టి కలిగి ఉంటారో వారి యొద్దకు ఏమొస్తుందండి? వాక్యం వస్తుంది. ఏమొస్తుందండి? వాక్యము. యోహాను సువార్త 10 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనగా ఈ అర్థం ఎవరు వస్తారండి?